హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు వెరైటీగా పల్లీ పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. వేరుశనగ పప్పు పొడి, ఇది అన్నంలో కలుపుకొని తినడానికి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ పల్లీ పొడి చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గబగబా చూసేయండి, టకటకా చేసేసుకోండి. సో ముందుగా ఒక కడాయిలో 1 కప్పు వేరుశనగ పప్పులు ఇలా వేసి సన్నటి సెగ మీద పెట్టి బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు చక్కగా వేగిపోయాయి వేరుశనగ పప్పులు. దీన్ని మీరు నిదానంగా వేయించుకోండి, అప్పుడే మాడిపోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట. తర్వాత దీంట్లో మనం ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం కారం ఉన్నాయి, నేను వేసినవి గుంటూరు చిల్లి, కొంచెం కారం ఉన్నాయి. సో నేను 10 నుంచి 12 వేసాను, మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. దీంట్లోనే మనం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకుని దీన్ని కూడా ఒకసారి అలా వేపేసుకుని స్టవ్ కట్టేసి ఈ పప్పులు బాగా చల్లారే వరకు అలా వదిలేసి, బాగా చల్లారాక దానిపైన ఉన్న పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా వేయించుకున్న చింతపండు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకొని పొట్టు తీసేసిన వేరుశనగ పప్పు దీంట్లో వేసేయండి. తర్వాత దీంట్లో ఒక గుప్పెడు మంచి మనం తినే పప్పులు ఉంటాయి కదండి, చట్నీ పప్పులు, అవి ఒక గుప్పెడు వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. మిక్సీ పట్టేసుకోవడం మెత్తగా చేసేసుకోకండి, ఇలా కొంచెం బరకగా పొడి చేసుకున్నారంటే మీరు ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో ఒక చిక్క నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పైగా నిలవ ఉంటుంది, మనకి ఇంట్లో చట్నీలు ఏవి లేనప్పుడు ఇది వేసుకుని కూడా మనం టిఫిన్స్కి, ఉప్మాకి, దోశలు, తర్వాత ఇడ్లీ, అలాంటి అన్ని టిఫిన్స్కి ఈ పొడి చాలా బాగుంటుందండి. దీన్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను, మీ విజీ.